హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మహబూబ్నగర్ డిస్టిక్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడిక్ కమ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేషనల్ హెల్త్ మిషన్ నుండి ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పిఎం జన్మన్ అనే స్కీమ్ నుండి అయితే వీటికి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్చి 26వ తారీఖు మార్నింగ్ 10:30 AM నుండి 5 PM వరకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ మీకు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ IDOC మహబూబ్నగర్ ఈ అడ్రస్లో అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ బాక్స్లో చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 డిజిగ్నేషన్ మెడికల్ ఆఫీసర్, ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ MBBS అయితే మీరు చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు TG మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ రెమ్యునరేషన్, ఇక్కడ సాలరీ చూసుకుంటే 52,000 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే స్టాఫ్ నర్సు, ఇక్కడ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ GNM చేసిన వాళ్ళు మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే TG నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఇక్కడ సాలరీ చూసుకుంటే 29,900 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్, ఇక్కడ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే DMLT లేదా మీరు BSc MLT చేసినా కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. ఇక్కడ సాలరీ చూసుకుంటే 27,500 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4 చూసుకుంటే పారామెడిక్ కమ్ అసిస్టెంట్, ఇక్కడ కూడా ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇది కూడా కాంట్రాక్ట్లో అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే సర్టిఫికెట్ ఇన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ MPHW అయితే మీరు చేసి ఉండాలి. ఇక్కడ సాలరీ చూసుకుంటే 15,000 రూపీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేదో ఒకసారి మీరు చూసుకోండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్లో 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూకి అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది మీకు. అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అలాగే 1 సెట్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు SSC మార్క్స్ మెమో, అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్, అలాగే మార్క్స్ మెమోస్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెమోస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. ఇక్కడ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ బొనాఫైడ్స్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్కేస్ మీరు ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు తహసీల్దార్ లేదా MRO నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ పైన ఒక ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది, అయితే మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీరు వాకిన్ ఇంటర్వ్యూ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే 1 సెట్ జిరాక్స్ కాపీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే MHSRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిజల్ట్స్ అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.